తెలుగుదేశం పార్టీకి పునఃప్రాప్తి ప్రసాదించి ఎన్నో కష్టాలు అధిగమించి ఈ తెలుగుదేశం పార్టీని మళ్ళీ తిరగలేని పార్టీగా ఈ రోజు వరకు నడిపిస్తున్న ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడ్డారో, రాష్ట్రం విడిపోతేప్పుడు ఎన్ని మాటలు పడ్డారో, అయినా సరే నా ప్రజల కోసం, నా పార్టీ కోసం నేను ఉన్నానని ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందు బాటలో నడిపిస్తున్న ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే తాతకి తండ్రికి తనయుడిగా ఒక తెలుగు దేశ పార్టీకి ఒక సైనికుడిగా ఒక యువకాలంతో ముందుకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని బంగారుబాటలో నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ బాబు గారు తాతను మించి తండ్రిని మించిన నాయకుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎదగడం గొప్పతనం. ఎందుకంటే ఎన్నో దేశాలు తిరిగి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు తీసుకొచ్చి ముంబై, బెంగళూరుకి ధీటుగా మన ఆంధ్రప్రదేశ్ని, హైదరాబాద్ ధీటుగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ఒక కంకణం కట్టుకుని మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. దానికి నేనున్నాను, నా తెలుగు ప్రజలకు ఏదైనా చేయాలని ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ వెన్నుదండుండి ఈరోజు ఆంధ్ర ప్రజలకి ముందు నడిపిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా మన తెలుగు ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఇందిరాగాంధీ ఎంత భయపడిందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మన దేశ ప్రధాని మోడీ గారు అంత ఆనందంతో సహసహకారాలు అందిస్తూ అంత ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి, నేనున్నాను, మీ ఆంధ్రప్రదేశ్కి నేను ఏది కావాలన్నా ఇస్తానని ముందుబాటులో నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో సౌకర్యంగా ప్రసాదించిన శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి విద్య, వైద్య, తిండి గుట్ట ఉండాలనే దీంతో ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు ఉపాధి అవకాశం కావాలని ఎంతో కృషి చేసిన మన నాయకులకి ఫలితంగా మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీని మళ్ళీ 2029లో జెండా ఎగరేసి మనందరం కూడా కలిసికట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తామని ఈరోజు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వచ్చాని మా కమిటీ తరఫున దీనికి సభా అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు శ్రీ కట్నం వెంకటరమణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ముఖ్య రామకృష్ణ గారు, అలాగే జిల్లా స్పోక్ పర్సన్ పిలకా శ్రీదేవి గారు, అలాగే మా సీనియర్ నాయకులు ముప్పల కృష్ణ గారు, ఎమ్మెల్యే రావు గారు, గణేష్ గుడి టెంపుల్ చైర్మన్ దువి కాళీప్రసాద్ గారు, అలాగే మా కమిటీ నంబర్లు, మా ఆడపడుచులు అందరూ కూడా ఈరోజు 42లో ఈ ఆవిర్భావ దినోత్సవం పండుగ జరుపుకోవడం జరుగుతుంది.